హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నాకు ఎంతో ఇష్టమైన పరమాన్నం చేస్తున్నాను. మీకు నచ్చితే మీరు కూడా చేసుకోండి. నేను ఎలా చేస్తానో చూడండి. ఇప్పుడు దీని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ఈ పరమాన్నం కోసం నేను 1 కప్పు రైస్ తీసుకున్నాను. ఇవి కొంచెం పెద్ద గంజులో పోసి వాష్ చేసుకోవాలి. వీటిని 3 సార్లు వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి, ఒక 15 నిమిషాలు. రైస్ మంచిగా వాష్ చేసి పక్కకు తీసుకున్నాను. ఈ కప్పుతో ఒక రైస్ బియ్యం తీసుకున్నాను కదా, ఈ కప్పుతో 3 కప్పుల వాటర్ వేసుకుంటున్నాను. ఎందుకంటే రైస్ కాస్త మెత్తగా ఉంటేనే పరమాన్నం చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 15-20 నిమిషాలు ఈ బియ్యం మంచిగా నానాలి. రైస్ స్టవ్ పైన పెట్టుకున్నాను. 1 కప్పు బెల్లాన్ని సన్నగా ఇలా తరిగి ఉంచుకోవాలి. రైస్ మంచిగా కుక్ అయింది. ఇప్పుడు ఇందులో బెల్లం వేసి దీన్ని మంచిగా కలుపుకోవాలి. నేనైతే 1 కప్ రైస్కి 1 కప్పు బెల్లమే తీసుకున్నాను. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకాస్త ఎక్కువ తీసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువ కూడా తీసుకోవచ్చు. ఇదైతే మైల్డ్ స్వీట్ ఉంటుంది. బెల్లం వేసిన తర్వాత అన్నం ఇలా మెత్తగా ఉడికిపోవాలి. బెల్లం మొత్తం ఇందులో కలిసిపోవాలి. పరమాన్నం ఎప్పుడు ఇలా మెత్తగా ఉంటేనే చాలా టేస్టీగా బాగుంటుంది. పరమాన్నం కోసం 1 కప్పు పాలు వేడి చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో మరిగించిన పాలు ఒక 1 కప్పు వరకు వేసుకుంటున్నాను. పాలు ఎంత చిక్కటి ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. ఒక 1/2 స్పూన్ వరకు ఇలైచీ పొడి వేసుకుంటున్నాను. ఎండు కొబ్బరి సన్నగా ముక్కలు తరుక్కొని వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవి బాగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ మొత్తం సిమ్లో పెట్టేసి దీన్ని మిక్స్ చేసుకొని ఇప్పుడు ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని ఉంచుకోవాలి. స్టవ్ మొత్తం సిమ్లో పెట్టేసి మధ్యలో ఇలా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి, లేదంటే అడుగంటుకుంటుంది. చూడండి, మన పరమాన్నం రెడీ అయింది. ఇలాగే ఉంటే చాలా బాగుంటుంది. అయిపోయింది పరమాన్నం. స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఎంతో టేస్టీ, సూపర్ టేస్టీ పరమాన్నం రెడీ అయింది. మీకు కూడా మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా చేసుకోండి, తప్పకుండా తినండి.